హలో అండి, ఈరోజు నేను వెరీ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు చేసి చూపించబోతున్నానండి. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అది కూడా తక్కువ టైంలో సింపుల్గా చేస్తానండి. ఈ లడ్డూలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి హెల్త్కి. మరి తక్కువ టైంలో నేను చేసే టైప్లో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తానండి. అలాగే వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తానండి. మధ్య మధ్యలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 1 కప్పు రాగిపిండి, 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు, 3/4 కప్పు బెల్లం తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులోకి 1 కప్పు రాగిపిండి వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు. ఈ రాగిపిండిలో ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం తగ్గడానికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇది 2-3 నిమిషాలు మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని 1 కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుందామండి. తక్కువ ధరలో దొరికే ఈ పల్లీలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఉండడం వల్ల డైలీ తినడం వల్ల యాక్టివ్గా ఉంటారు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకుందామండి. 1/4 కప్పు నువ్వులు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయండి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి పల్లీలు వేసుకొని ఫస్ట్ పల్లీలు మంచిగా మిక్సీ పట్టుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లోకి మళ్ళీ నువ్వులు వేసుకొని అలాగే బెల్లం ఉంది కదండి, 3/4 కప్పు బెల్లం, అది కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి అప్పి వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవడమే అండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ లడ్డు తింటే శరీరానికి మంచి ఎనర్జీ వస్తుందండి. కడుపు కూడా ఎక్కువసేపు నిండినట్టు ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, ఉమెన్స్ అందరూ తినొచ్చండి, చాలా మంచిది. ఊర్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే మంచి హెల్దీ లడ్డు చేసుకోవచ్చండి. బయట కొనే స్నాక్స్ కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. మొత్తం అన్ని లడ్డూలు కూడా ఇలా చేసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా లడ్డూలు రెడీ అయిపోతాయండి. మీరు ఇంతవరకు ఈ లడ్డూలని ట్రై చేయకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.